నష్టపోకుండా. అంటే అందులో భాగమే. భగవంతుడిలో భాగం అంతరాత్మ అంటే. నష్టపోకుండా ఉండడం కోసమే అలా శరీరంలో ఉండి ఎప్పటికప్పుడు మన ధర్మాన్ని మనకు బోధిస్తూ ఉంటుంది. మరి మనసు శుద్ధంగా ఉన్నవాడు అది అర్థం చేసుకొని ఆచరిస్తాడు. ఆ శుద్ధత లేనివాడు ఆచరించడు. నష్టపోతాడు. శిక్ష అనుభవిస్తాడు. మన కష్టాలు పడకుండా ఉండడం కోసమే ఆ భగవంతుడు ఈ ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మనకి అర్థం కాదది. నిజంగా అది అర్థం చేసుకుంటే వాడు అదృష్టవంతుడండి. ఎందుచేతంటే మళ్ళా మీరు చూడండి, కష్టాలొస్తే వెంటనే ఏం చేస్తారంటే గుడికి వెళ్తారు, చర్చికి వెళ్తారు, మసీదుకి వెళ్తారు. లేదంటే ఏ ప్రార్థనా మందిరానికో వెళ్తారు. వెళ్ళి దేవుణ్ణి ప్రార్థిస్తారు. నాకీ కష్టాలొచ్చినియి, ఇవి తొలగించు, లేదంటే మళ్ళా రాకుండా చెయ్యి అంటారు. చూడు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. కానీ నీకీ కష్టం రాకుండా ఉండడం కోసం ఎప్పటికప్పుడు నీకు నువ్వు చేసే తప్పు బోధిస్తూ ఉంటే, చెప్తూ ఉంటే, నువ్వే పట్టించుకోకుండా చేసేసి, మళ్ళా ఆ దైవుడి దగ్గరికే వెళ్లి రక్షించు అంటే ఏం చేస్తాడాయన? నువ్వలా బాధపడకూడదనే కదా ఆయన చెప్పడం. చెప్పినా నువ్వు పట్టించుకోలేదు. మరెవడు అనిపించాలి? నువ్వే అనిపించాలి.